హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనిలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ యమ్మీగా స్వీట్ షాప్లో దొరికేటటువంటి బొబ్బట్లని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఎక్కువ శ్రమ అనేది లేకుండా చిటికలోనే ఈ బొబ్బట్లని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. నేను తక్కువ క్వాంటిటీతో నేను చెప్తున్నాను, అంటే బిగినర్స్కి కూడా త్వరగా అర్థం అవ్వాలి అని, ఈజీగా నేర్చుకోవచ్చు అని. మీకు కావాలి అనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకొని కూడా చేసుకోవచ్చండి. ముందుగా అయితే నేను 1 కప్పు పచ్చెనగపప్పుని నానబెట్టుకున్నానండి. ఇక్కడ చూపిస్తుందని చూసారా, ఈ చిన్న కప్పుతో తీసుకున్నాను పచ్చెనగపప్పుని. ఈ పచ్చెనగపప్పుని ఒక 1 అవర్ ముందు కానీ లేకపోతే 2 అవర్స్ ముందు కానీ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఆ పప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేసి శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత ఇలా ఒక బేసన్ తీసుకొని, ఇలాగ నేను చిన్న కప్పుతో చూపిస్తున్నానండి. దీంట్లో నేను ఫుల్గా వేయలేదు, కప్పులో 3/4 వంతు వరకే నేను తీసుకున్నాను. అది 1 కప్పు నిండా మైదా పిండిని తీసుకున్నాను 3/4 వంతు. అలాగే ఇంకొక కప్పులో గోధుమ పిండిని తీసుకున్నాను. పూర్తి మైదా పిండిని తీసుకోలేదండి, ఎందుకంటే పూర్తిగా మైదా పిండిని తీసుకుంటే అవి సాగుతూ ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి అన్నమాట. మైదా పిండితో చేసినప్పుడు అవి చల్లారిన తర్వాత ఇట్లా సాగుతూ ఉంటాయి. అందుకనే నేను కొంచెం మైదా పిండి, కొంచెం గోధుమ పిండిని తీసుకున్నానండి. నేను ఎప్పుడూ కూడా ఫుల్ మైదాతో ఎక్కువ ఐటమ్స్ చేయనండి. అంటే ఆ ఐటెంకి ఖచ్చితంగా ఫుల్ మైదానే యూస్ చేయాలి, అదే యూస్ చేస్తే మంచిగా టేస్ట్ బాగుంటాయి అనుకున్న ఐటమ్స్ అయితేనే నేను యూస్ చేస్తానండి. ఎందుకంటే మైదా మనకు అంత మంచిది కాదు కదా, అందుకని గోధుమ పిండిని మిక్స్ చేశాను ఇక్కడ. దీంట్లో ఇక్కడ మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యితో మనం కలుపుకోవడం వల్ల ఏంటంటే బొబ్బట్లు అనేవి చాలా మృదువుగా వస్తాయి, చాలా బాగుంటాయి. సో ఇక్కడ అవన్నీ నేను అట్లా బేసన్లో వేసుకున్నాను కదా. తర్వాత నేను ఇట్లా ఒక స్టీల్ కుక్కర్ని తీసుకొని దాంట్లో ఈ పచ్చెనగపప్పు ఏదైతే ఉందో దాన్ని వేసుకొని, నేను చిన్న కప్తో తీసుకున్నాను అని చెప్పాను కదండి, ఇట్లాగా ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాసు నుంచి 1.5 గ్లాసున్నర వరకు వాటర్ అయితే నేను వేసుకున్నానండి. అంటే మీరు తీసుకునే పప్పుని బట్టి మీరు వాటర్ అనేది మీకు సరిపోతుంది. అది మీకు చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లాగా అనేది. తర్వాత వాటర్ పోసేసుకున్న తర్వాత కుక్కర్లో ఇలాగా విజిల్ పెట్టేసేసుకొని 3 నుంచి 4 విజిల్స్ అయితే రానియాలండి. అప్పుడే మనకి పప్పు మంచిగా మెత్తగా అవుతుంది. నేను ఇటు పక్కన పచ్చెనగపప్పును ఉడకబెట్టుకుంటున్నాను, ఇటు పక్కనేమో మామిడికాయ తురుము పులిహోర చేద్దామని చెప్పి అన్నం పెట్టుకున్నాను. ఇటు పక్కన అన్నం ఉడుకుతూ ఉంది. తర్వాత బొబ్బట్లు మనకి మంచి కలర్ రావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలాగ పసుపు వేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మనం మంచిగా కలుపుకోవాలండి. ఈ పిండి అనేది చపాతీ పిండిలాగా గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే మనకేంటంటే ఈ బొబ్బట్లు అనేవి చాలా గట్టిగా వస్తాయి. అందుకని మనం ఏంటంటే మెత్తగానే కలుపుకోవాలండి. అలా అని మరీ జారుడుగా కలుపుకోకూడదు, అలా అని మరీ మెత్తగా కలుపుకోకూడదు అనమాట. గట్టిగాను కలుపుకోకూడదు, మంచిగా కలుపుకోవాలి. దాని మీద మనం నెయ్యితో ఇలాగ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసి దానిపైన మనం ఇప్పుడు ఒక చిన్న బౌల్ని ఇలాగ పెట్టేసేసి క్లోజ్ చేసేసుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా కాసేపు ఇట్లాగా ఆరనివ్వాలండి. ఇది మొత్తం మనం కలుపుకున్న తర్వాత ఎంతసేపు అయితే అంతసేపు అండి, మినిమం 1 అవర్ పెట్టుకోండి. ఇట్లాగా 1 అవర్ పెట్టుకున్న తర్వాత మీకు గనక టైం ఉంటే కనుక 1 అవర్ కాకుండా ఇంకా 2-3 అవర్స్ అట్లా నాననివ్వాలి. పిండి ఎంత మంచిగా నానితే అంత మృదువుగా వస్తాయండి బొబ్బట్లు అనేవి. నాకైతే 1 అవరే టైం ఉంది కాబట్టి నేను 1 అవరే పెట్టుకున్నాను. ఫాస్ట్గా పూజ అంతా చేసుకోవాలి కాబట్టి అలా పెట్టేసేసుకున్న తర్వాత 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయిన తర్వాత ఇంకా మనం తీసి చూసుకుంటే చాలా మెత్తగా ఉంటుందండి పిండి అనేది. తర్వాత ఇంకా మనం ఏంటి పచ్చెనగపప్పుని ఉడకబెట్టేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చాయి కదా. తర్వాత ఇలాగ స్టైనర్ సహాయంతో పచ్చెనగపప్పు మొత్తాన్ని వడకట్టేసేసుకోండి. తర్వాత ఈ పప్పుని ఉడకబెట్టాం కదండి, ఉడకబెట్టిన తర్వాత ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని మనం పారేయకుండా చారు పెట్టుకుంటాం కదా, చారు పెట్టుకోవడానికి యూజ్ చేసినప్పుడు ఈ పచ్చెనగపప్పు ఉడికినటువంటి వాటర్తో చారు అనేది చాలా చాలా బాగుంటుందండి. తర్వాత ఈ పచ్చెనగపప్పులో కొంచెం నేను పసుపు వేయడం అనేది మర్చిపోయానండి. తర్వాత పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసేసుకోండి మెత్తగా. తర్వాత నేను ఏ కప్పుతో అయితే పచ్చెనగపప్పుని తీసుకున్నానో పప్పుని, ఆ కప్పుతోనే బెల్లం అనేది తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ 1/2 కప్పు కొబ్బరి తురుము అనేది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం
ఈ పచ్చెనపప్పు ముద్ద ఏదైతే ఉందో మిక్సీ పట్టిన దాన్ని ఒక బాండీలో తీసేసుకొని ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. లేకపోతే ఏంటంటే మనం ఈ మిక్సీ పట్టిన ఈ పచ్చెనపప్పు మొత్తం బాండీకి అతుక్కుపోతుంది. అందుకని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అందులో ఈ పచ్చెనపప్పును ఈ మిక్సీ పట్టిన దాన్ని అందులో వేసేసుకొని పప్పు ముద్దను మొత్తాన్ని, తర్వాత దాంట్లో బెల్లము, అలాగే నేను కొబ్బరి వేసుకున్నానండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఆ పప్పుని నేను మిక్సీ పట్టేటప్పుడు అందులోనే 2 నుంచి 3 దాకా యాలకులు కూడా వేసానండి. వేసేసి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ఆ ముద్ద మొత్తాన్ని అందులో వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకుంటే ఆ బెల్లం అనేది మనకి మంచిగా పట్టేసేయాలి, ఆ పప్పులో మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయిపోయి మొత్తం మంచి కలర్ రావాలి, మంచి స్మెల్ కూడా రావాలి. లేకపోతే మనకి టేస్ట్ అనేది బాగోదండి. ముద్ద ఏదైతే ఉందో పచ్చెనపప్పు ముద్ద, దాంట్లో బెల్లము ఈ కొబ్బరి మంచిగా మిక్స్ అయిపోతేనే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మనం 1 అవర్ తర్వాత తీసాం కదండి. తీసినటువంటి ఈ మైదా పిండి, గోధుమ పిండితో మనం కలుపుకున్నటువంటి ఈ ముద్ద ఏదైతే ఉందో దాని మొత్తాన్ని నేను ఒక బటర్ పేపర్ తీసుకున్నాను. బటర్ పేపర్ మీద నెయ్యి రాశాను, కొంచెం నెయ్యి రాసి, అట్లాగే లోపల ఈ పూర్ణం రెడీ అయిపోయింది కదండి, ఈ పూర్ణాన్ని దాంట్లో పెట్టేసేసి మనం మొత్తం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసిన తర్వాత నేనైతే పూరీ ప్రెస్సర్ కానీ ఏది చపాతీ పీట కానీ ఏది యూజ్ చేయలేదు. చేతికి నెయ్యి రాసుకొని అలా నొక్కాను. చూసారా, కానీ పూర్ణం మధ్యలో కొంచెం బయటకు వస్తూ ఉంది కదా, ఫస్ట్లో అలాగే ఉంటుందండి. చేయంగా మంచిగా వస్తాయి. కొన్ని ఏరియాస్లో అయితే వీటిని భక్షాలు అంటారు. మేమైతే మా కృష్ణా జిల్లా సైడ్ వీటిని బొబ్బట్లు అంటాము. మీ సైడ్ వీటిని ఏమంటారు ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఇట్లాగైతే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ బొబ్బట్లు అనేవి. ఈరోజు నా గొంతు కొంచెం బాగాలేదండి, అందుకనే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బాగా జలుబుగా దగ్గుగా ఉంది, అందుకనే అలా ఉందన్నమాట గొంతు. సో ఇట్లా అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను పెద్దగా ఒత్తలేదండి, మీడియం సైజులోనే, అంటే చిన్నగానే, మరీ పెద్దగా కాదు, అలానే మరీ బుజ్జిగా కాదు, మీడియం సైజులోనే చేత్తో ఒత్తాను కాబట్టి అలా ఉన్నాయి. అదే పూరీ ప్రెస్సర్ కానీ మీరు ఏదైనా యూజ్ చేసినట్లయితే మీకు చాలా పల్చగా వస్తాయి, చాలా పల్చగా వస్తాయి. నేను పూరీ ప్రెస్సర్ యూజ్ చేయలేదు. చూడండి, చేయంగా ఇక్కడ చూసారా, ఈ లోపల పూర్ణం అనేది బయటికి రాలేదు. ఇందాక మనం కలుపుకున్నాం కదండి, బెల్లం పొడి అలాగే కొబ్బరి పొడి అవన్నీ కలుపుకున్నాం కదా పచ్చెనపప్పు దాంట్లో. అది కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని చల్లారని ఇచ్చిన తర్వాతే ఉండలాగా కట్టుకొని ఆ ఉండని ఇందులో పెట్టేసేసి చేత్తో మనం నొక్కేసుకోవాలన్నమాట. వేడి మీద చేయకూడదు, వేడి మీద చేస్తే బయటికి రాదు. చూసారా ఎలాగ పొంగుతున్నాయో బొబ్బట్లు అనేవి, చాలా రుచిగా ఉంటాయండి, చాలా యమ్మీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసినట్లయితే మనకి ఒక చపాతీ లాగా ఉన్నాయి కదా, చూడడానికి చాలా రుచిగా ఉంటాయండి. దీని మీద మనం నెయ్యి వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా పైకి పొంగుతూ ఉంటాయి. ఎంత పొంగుతూ ఉంటే అంత బాగుంటాయండి ఇవి, చూడడానికి కానీ టేస్ట్కి కానీ. బొబ్బట్లు అంటే పెద్ద ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు, కానీ అంత ఏం లేదండి. ఈజీగా మనం ఇంట్లోనే ఆడుతూ పాడుతూ తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. స్వీట్ షాప్స్లో లానే చాలా బాగుంటాయండి, చాలా మందికి నచ్చుతాయి. ఇవి ఉగాది రోజున స్పెషల్గా అందరూ చేసుకుంటారు కదా ఈ బొబ్బట్లు అనేవి. నేను ఎక్కువ క్వాంటిటీతో చేయలేదని చెప్పాను కదండి, నేను కరెక్ట్గా ఒక 7 వచ్చినాయండి బొబ్బట్లు, చిటికలోనే రెడీ అయిపోయినాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి, పండగ రోజున మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం పిండి వంటలు చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకేనా, బాయ్.